యానిమల్ అండ్ కల్కి సినిమాలకు సంబంధించి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పుకుందాం. యానిమల్ సినిమా బడ్జెట్ 200 కోట్లు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్లో ఆ చిత్రం కలెక్ట్ చేసిన వసూళ్లు 1000 కోట్లకు పైనే. ఆన్ ద అదర్ హ్యాండ్ కల్కి చిత్రం బడ్జెట్ 600 కోట్ల రూపాయలని చిత్రం మేకర్స్ చెప్పుకున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా జెన్యూన్గా ఆ చిత్రం 800 కోట్లు కూడా దాటలేదు. అయితే పోస్టర్స్లో మాత్రం 1000 కోట్లని పబ్లిసిటీ చేసుకున్నారు, అది వేరే విషయం. అంతేకాదు యానిమల్ సినిమాకు వన్ అండ్ ఓన్లీ సోలో హీరో రణబీర్ కపూర్ ఒక్కరే. కానీ కల్కి సినిమాకు భుజాలు కాసిన వారు ఎంతమందో తెలుసా? బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు. ఆయన వల్లే బాలీవుడ్లోనూ అదేవిధంగా ఓవర్సీస్లోనూ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. అదేవిధంగా లెజెండరీ హీరో కమల్ హాసన్ గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ దీపికా పడుకునే గారు, దుల్కర్ సల్మాన్ ఖాన్ గారు ఈ చిత్రానికి భుజాలు కాశారు. బహుశా అందుకేనేమో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు ప్రొఫెషనల్ జెలసీతో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారిని ఇండైరెక్ట్గా విమర్శిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందో చూద్దాం. దిస్ మైల్ స్టోన్, దిస్ నంబర్ ఈజ్ ఆబ్వియస్లీ మాసివ్ ఫర్ ఎ యంగ్ టీమ్ లైక్ ours. But the fact that we achieved it without blood, gore, obscenity, provocative or exploitative content means so much. A big thank you to the audience and the actors who stood behind us. Indian cinema రేపటి కోసం. అంటే యానిమల్ సినిమాలో ఉన్నటువంటి బ్లడ్ షెడ్, వల్గారిటీ వంటివి తమ సినిమాలో లేవని నాగ్ అశ్విన్ గారు చెప్పుకున్నారన్నమాట. అయితే ఇదే మాట విమర్శకులు, జర్నలిస్టులు, ప్రజలు చెప్పుకుంటే ఇంకా బాగుండేది. కాగా కల్కి సినిమా కంటెంట్పై నాగ్ అశ్విన్ గారిపై కూడా చాలా విమర్శలే వచ్చాయి. ఆ సినిమాలో పురాణాలను పూర్తి స్థాయిలో వక్రీకరించారని, విలన్లుగా ఉన్నటువంటి అశ్వత్థామ, కర్ణుడు వంటి క్యారెక్టర్లను ఈ సినిమాలో హీరోలుగా, అలాగే మహాభారత కావ్యంలో నిజమైన హీరో అయినటువంటి అర్జునుడి క్యారెక్టర్ను కల్కి చిత్రంలో నెగిటివ్ షేడ్స్తో చూపించారనే విమర్శలు కూడా నాగ్ అశ్విన్పై వచ్చాయి. అయితే ఇక్కడ నాగ్ అశ్విన్ గారు, సందీప్ రెడ్డి వంగా గారుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుని తీరాల్సిందే. అదేమిటంటే నాగ్ అశ్విన్ గారు సందీప్ రెడ్డి గారిపై ఇండైరెక్ట్గా నేడు విమర్శలు చేస్తే, గతంలో సందీప్ రెడ్డి వంగా గారు కల్కి సినిమాను ఎంకరేజ్ చేస్తూ ఆ సినిమా ట్రైలర్ బాగుందని, అలాగే సినిమా రిలీజ్కు ముందు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని ట్వీట్స్ వేశారు. బహుశా నాగ్ అశ్విన్ గారు సందీప్ రెడ్డి వంగా గారి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.